అబ్బాయి మీకు తెలుసా? ఆ డైరీ ఏంటో చూడండి సార్. నా పేరు నందుగాడు. అందరూ వెకేషన్ కోసం ఎక్కడెక్కడికో పోతుంటే మా అమ్మ నన్ను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పంపించింది. ఆ రోజు నైటు అలా గడిచిపోయింది. పొద్దున్నే ఇంట్లో ఉన్న పాత రేడియో తీసుకొని మిద్దె మీదకి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయిని చూశాను. చూసిన వెంటనే ప్రేమించాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఈ గాలిలో నా ప్రేమను పంపించాను, వింటున్నావా? నా కన్నుల్లో నీ అందాలు బంధించాను, ఉండిపోవా? నిన్న నేనై ఉన్నా, నేడు నువ్వయ్యానా? నీలో నన్నే నేను చూసుకుంటున్నా. నాకు మనసుందంటూ నిన్నే చూసే వరకు ఏమో గుర్తే లేదే ఏంటో లలనా. ఈ హాయి రెక్కలు తొడిగిందే, నీ పక్కన వాలి పొమ్మందే. ఈ హాయి రెక్కలు తొడిగిందే, నీ పక్కన వాలి పొమ్మందే. మా బుడ్డోడికి వాటర్ కావాలి. వాటరా? అలా రోజు అమ్మాయి వెంట పడ్డా. ఈ ప్రాసెస్లో చోటుగాడు ఫ్రెండ్ అయ్యాడు. థ్యాంక్స్. నీ పేరేంటి? తేజు. తేజు. మీ ఇల్లు మా ఇంటి పక్కనే, తెలుసా నీకు? నిన్న చాలాసేపు చూసావుగా నా వైపు. నేను చూశాను. మీ మాటలు ఇంకా చాలే కానీ పోదాం పదా. ఈ నవ్వులో తలుకే తగిలి ఇలా చెంత చేరా కదా. ఈ దారిలో 7 అడుగులు మొదలు కదా. ఆ కళ్ళతో మెలికే పెడితే ఎలా లేత వయసే కదా. నీ సిగ్గుకై ప్రాణం వశమైపోదా సదా. నా శ్వాసకు నీలో పులకింత, నీ ధ్యాసను మరచా జగమంతా. నీ నీడై ఉంటా ఉంటా, ఏదేదో చెప్పాలనుకుంటా. ఓ, మాటల్లో తడబాటే కొంత, ఏదేదో చెప్పాలనుకుంటా. మౌనంగా నిన్నే చూస్తుంటా. ఏంటి రోజు మా వెనకాలే తిరుగుతున్నావు ఆ బచ్చగాన్నేసుకొని? తేజు, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? రోజు వస్తున్నావుగా. నీ అమ్మాయి ఏం మాట్లాడాలి? టెన్షన్ వచ్చేస్తుంది. నీకు పిచ్చికి తెలుసా? అంటే ఏంటి? నేను ఎప్పుడు వినలేదే. నీ మెడపైన థిన్ లేయర్స్ ఉంటాయి కదా, ఆ థిన్ లేయర్స్ పైన ఎవరైనా వచ్చి వాళ్ళ పెదాలపై ఉన్న థిన్ లేయర్స్తో టచ్ చేస్తే బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు నీకు గూస్ బంప్స్ వస్తాయి. ఆ వ్యక్తికి నీకు కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి హక్కు ఇవ్వాలనిపిస్తుంది. నాకు తెలుసురా నువ్వు పెద్ద తేడాగాడివని. ఏం లేదే, వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. డైరెక్ట్గా హగ్ అడుగుతున్నాడు. అది మనకి సైన్స్ భాషలో చెప్తున్నాడు. యూ ఇంటెలిజెంట్ గర్ల్. అదే ఈ లెటర్లో ఉంది, చదువు. ఏంటి ఈడు ఇంత పెద్ద లెటర్ ఇచ్చాడు? నీకు నేనంటే ఇష్టం ఉంటే రేపు ఎల్లో డ్రెస్ వేసుకొని రా, బీచ్కి వెళ్దాం. నీకంత సీన్ లేదులే. కదా తీరానికి చేరాలని ఆరాటమే
బంధించాను ఉండిపోవా. నిన్న నేనై ఉన్నా నేడు నువ్వయ్యానా, నీలో నన్నే నేను చూసుకుంటున్నా. నాకు మనసుందంటూ నిన్నే చూసే వరకు ఏమో గుర్తే లేదే ఏంటో నా. ఈ హాయి రెక్కలు తొడిగిందే, నీ పక్కన వాలి పొమ్మందే. ఈ హాయి రెక్కలు తొడిగిందే, నీ పక్కన వాలి పొమ్మందే. అలా సాగిపోతున్న నా ప్రేమ కథకు అదే ఆఖరి రాత్రని నేను అనుకోలేదు. చోటుగాడు వచ్చి తేజు ఊరి వదిలి వెళ్ళిపోతుందని చెప్పాడు. ఆ మాట విన్న నాకు గుండె వేగంగా స్పందించడం మొదలుపెట్టింది. ఉండిపోవే, నీకై నేనే వేచున్నానే. 6 months తేజు కోసం హైదరాబాద్ అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అనుకోకుండా నేను పనిచేసే రెస్టారెంట్కి తేజు వచ్చాను. తన పక్కన వేరే అబ్బాయిని చూసి తట్టుకోలేకపోయాను. తేజు ముందుకు వెళ్ళాను. ఎప్పటిలాగే ప్రేమను చూపిస్తుంది అనుకుంటే ఈసారి నా మీద ద్వేషం చూపించింది. నా ప్రేమను ప్రపంచానికి పరిచయం చేద్దామనుకుంటే ఆ ప్రేమ ఈ డైరీలో విషాదాన్ని నింపడానికి పరిమితం చేసింది. ఇదే ఈ నందుగాడి ప్రేమ కథ. ఓడిపోయా ఓడిపోయా, నిన్నే నమ్మి ఓడిపోయా. ప్రేమ మనసు పోరాటంలో ప్రేమే ఓడిపోయా. ఇప్పుడే మొదలైందే, అప్పుడే ముగిసిందే. ప్రేమకు ఆయువు క్షణమే ఉన్నట్టుందిలే. నా ప్రాణం పోతున్నట్టుందే, ఉన్నా సాధించేదే ముందే. నా ప్రాణం పోతున్నట్టుందే, ప్రేమిస్తే ఇంతే ఉంటుందే. సార్, అబ్బాయి ఎవరో తెలుసా? అన్నీ బాగుంటే ఈ పాటికి అల్లుడై ఉండేవాడు. పెళ్లి చేసేస్తారా సార్? ఇంత కష్టపడి విడగొట్టింది పెళ్లి చేయడానికా? ఏం చెప్పి మీ అమ్మాయిని ఒప్పించారు సార్? నీకు ప్రేమ కావాలా, వాడి ప్రాణం కావాలా?